నమస్తే అండి. చెన్నై సాంబార్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా చిక్కగా ఉంటుంది. ఇది వచ్చి తోటకూర పప్పు అండి. చాలా రాజమండ్రి రుచుల్లో ఇది ఒకటి ఫేమస్ అన్నమాట. మా దగ్గర ఇప్పుడు ఇది అవైలబుల్గా ఉంటుంది. సోయా చిప్స్ కర్రీ అండి. ఇది గ్రో చేసి చేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీల్లో, పులకాల్లో, షెర్వల్లో కూడా బాగుంటుంది. ఫ్రైడ్ అండి. ఫ్రై అండి, క్యాబేజీ ఫ్రై అన్నమాట. క్రిస్పీగా, జ్యూసీగా, టేస్టీగా ఉంటుంది. క్యారెట్ పచ్చనిపప్పు అండి. ఇది కూడా ఫ్రై అండి. ఇది కొద్దిగా జ్యూసీగా ఉంటుందండి. తిన్న కోలు తీసుకోండి. గుడ్ల పులుసు అండి. గుడ్ల పులుసు ఇది వచ్చేసరికి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఎలాగో ఇది గుడ్ల పులుసు అండి. శ్రీకన్యా స్టైల్ చికెన్ ఫ్రై అండి. ఇది శ్రీకన్యా టైప్ అండి. చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ వచ్చేసి బాస్మతి బిర్యానీ అండి. రైస్ వచ్చేసరికి మాత్రం ఇరగదీసేస్తుంది పట్టుకొని. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పిఠాపురం దొండకాయ కర్రీ అండి. పవన్ కళ్యాణ్ గారు ఇదే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. దొండకాయ కర్రీకి చాలా ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఈ టైప్ ఇలా గ్రేవీ దిగాలి. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. కలుపుకోవడానికి బాగుంటుందండి. ఇందులో కొద్దిగా అలా చల్లన్నంలో నెయ్యి వేసి కొడితే చాలా బాగుంటుందండి.